వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భీంపూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఘోష్ ఆకస్మిక తనిఖీ. నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుని ముందస్తు సమాచారాన్ని రాబట్టాలని సూచన. గోదావరి ఖని ఫైర్ ఇంగ్లాండ్ నుండి భారీగా బీజేపీ కార్యకర్తలు రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఘటన. పెళ్లికి వచ్చిన ఓ యువకుడు మృతి. ఖమ్మం జిల్లా వైరా కొనిచెల్ల మండలం సింగరాయిపాలెం గ్రామంలో సిపిఎం పార్టీ డివిజన్ మహాసభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టింది. కార్పొరేట్ వ్యవస్థతో మధ్యతరగతి సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే. గ్రామీణ ప్రాంతాల పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని తమ్మినేని వీరభద్రం అన్నారు. నాకు అత్యంత సన్నిహితుని కోల్పోయాలంటే విలపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రతిష్ట సిపిఎం పార్టీకి ఎందుకు వచ్చింది అంటే ఈ రకమైన ప్రత్యామ్నాయాన్ని దేశం నిర్మిస్తున్నారు. కాకపోతే తప్ప దాన్ని మన అనుకూలతగా మార్చుకోలేకపోతున్నాం. ఈ వ్యతిరేకతతోటి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెంచామని కూడా పోరాటాలు చేసి వాడిని ఓడించగలిగే వాడు కాంగ్రెస్ కదా, కాంగ్రెస్కి వేస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నాం. ఈయన మీద వ్యతిరేకత పెంచుతాం. ఈ పెరిగిన వ్యతిరేకత మళ్ళీ వాడిని ఓడించాలని కసి వస్తుంది. ఓడించేటోడు మళ్ళీ ఏ బిఆర్ఎం లేకుండా జనాన్ని నడిపించగలిగే శక్తి ఈ దేశంలో లేదు. కాకపోతే మన పట్ల ఒక విశ్వాసం తీసుకురావాలంటే మన కమిటీలు కార్యకర్తలు ఇంకా బాగా కష్టపడి పనిచేయాలి. ఆ విషయంలో లోతుగా చర్చ చేసి వైరా డివిజన్లో ఏ రకంగా మనం బలంగా ముందుకు సాగాలనేది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 250 మంది అయ్యప్ప స్వాములకు సుంకిశాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్లక్ష్మి పాల్గొని అన్నదాన వితరణ నిర్వహించారు. అన్నదాతకు గురుస్వామి మురళి ఆధ్వర్యంలో గురుస్వామి రాములు శాలువతో సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. అన్నస్వామి ఒకసారి చూడు, పెట్టుకుంటు ఇద్దరు సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి ఖండిస్తూ నల్గొండ ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గడియారం సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిన్న హైదరాబాద్లో ఇటు విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్య అత్యంత అమానుషం, అత్యంత విచక్షణారహితంగా మోహన్ బాబు దాడి చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఆయన వెంటనే బేషరతుగా జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పడంతో పాటు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తిగతంగా మేము ఎన్నడూ కూడా జీవితాల్లోకి వెళ్ళే ఉద్దేశం మీడియాకు లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఈ విషయంలో న్యూస్ కవరేజ్ అనేది జరిగింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అది పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఒక సెన్సేషనల్ ఇష్యూస్ కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఒక కవరేజ్ ఉంటుంది. కోట్లాది మంది దీన్ని వీక్షిస్తున్నారు. అంటే ఒక మీడియా కోట్లాది మంది వీక్షించే ఏ అంశాన్ని కూడా మీడియా కవరేజ్ చేసి ప్రజలకు చూపించాలి. ఏం జరుగుతుంది అనేది చూపించడం వరకే బాధ్యత తప్పితే దాంట్లో న్యాయ నిర్ణయాలు మీడియా చేయదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన విచక్షణంగా దాడి చేయడం అయితే ఇటు ప్రెస్ క్లబ్ నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అహంకారపూరితంగా సినీ యాక్టర్ మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా టీయూడబ్ల్యూ ఐజేయు నల్గొండ జిల్లా శాఖ తరఫున ఖండిస్తున్నాం. ఈ రకమైన ఇంతకుముందు గతంలో కూడా అతను అహంకారిక పూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా అతని పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఐజేయు తరఫున కోరుతున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి టీయూడబ్ల్యూఐజేయు రాష్ట్ర శాఖ పిలిపించింది. అదే ఆ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలో బుధవారం టీయూడబ్ల్యూజే ఐజేయు టీయూడబ్ల్యూజే 143 ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సినీ నటుడు మోహన్ బాబు టీవీ9, టీవీ5, ఈటీవీ2 ప్రతినిధులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ స్థానిక మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ, రామాయంపేట జర్నలిస్టు జేసీ అధ్యక్షులు బసన్నవన్లైలి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నటుడు నిర్మాత అయినటువంటి మోహన్ బాబు అహంకారపూరిత వైఖరితో మరి నిన్న సాయంత్రం మీడియా మిత్రులపై దాడి చేయడం జరిగింది. టీవీ9 రిపోర్టరు, టీవీ5, ఈటీవీ2 ముగ్గురు ప్రతినిధులపై విచక్షణరహితంగా ఆయన ప్రైవేటు అనుచరులతోటి దాడి చేయడము ఖండించాలనే విషయము. మరి ఈరోజు రామాయంపేట పాత్రికేయ మిత్రులందరము సీనియర్ నటుడు మోహన్ బాబు చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన ర్యాలీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేస్తున్నాము. మరి ఆ మోహన్ బాబు తనయుడు ఎవరైతే ఉన్నారో అతనే మీడియా మంత్రులను ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏదైనా విషయం ఉంటే మేము సంబంధిత వ్యక్తులను కోరే సందర్భంలో టీవీ9 రిపోర్టర్లు ఇప్పుడే వచ్చిన మోహన్ బాబును మరి ఇవన్నీ అడిగే ప్రయత్నం చేయగా మోహన్ బాబు రాక్షసంగా దుర్మార్గంగా ఆయన లోగోను తీసుకొని లోగోతో ఆ రిపోర్టర్ తనపై గట్టిగా విసరడంతో ఆ రిపోర్టర్కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ తక్షణం స్పందించి మోహన్ బాబుపై హత్య నేరం కింద అతన్ని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో టీయూడబ్ల్యూజే అన్ని సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉపకల్పిస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణలో వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన నాయకుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైనా చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై అత్యాచారం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని, నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుని ముందస్తు సమాచారాన్ని రాబట్టాలని, వైఎస్ విధానాన్ని అమలుపరుస్తూ రికార్డులను నవీకరిస్తూ ఉండాలని సూచించారు. స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది, డ్రిల్ కిట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జేఎన్హెచ్ సిఐడి సాయినాథ్, ఎస్ఐలు పురుషోత్తం, భీంపూర్ ఎస్ఐ కలీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిపై గల నరేంద్రగిరి కొండపై ఆంధ్ర భద్రాది పేరుతో నిర్మాణం జరుగుతున్న రామాలయం త్రిదండి చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 12న రేపు శ్రీరామ పాదుగులకు పట్టాభిషేకం నిర్వహించడానికి శ్రీరామ్ సేవక్ కమిటీ సభ్యులు భక్తులకు ఏర్పాటు చేసి పూజా సామాగ్రిని వర్ధిక సంఘం అధ్యక్షుడు అనంతపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద మహిళలు ప్యాకింగ్ చేస్తున్నారు. చిన్నజీయర స్వామి, అహోబిలం రామానుజ జీయర్ స్వామిలకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రతిపాడు ప్రజలు భక్తులు చిన్న జీయర్ స్వామి వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు మానుకోవాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు హితో పలికారు. సిహెచ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడారు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో ప్రజాభీష్ట పాలనలో దేశంలోని అనేక రంగాల మొదటి స్థానంలో నిలబడుతున్నది. ఇలాంటి ప్రభుత్వాన్ని సైతం అస్థిరపరిచి భారత రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ విధానాలను అవలంబిస్తున్నదని ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాద్రి, సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆసన్న, అన్నముల్ల కిరణ్, ఉపాధ్యక్షులు లింగన్న, చిన్నన్న నాయకులు రేసు సురేందర్, మంజుల, పోచన్న, రవీందర్ నాయకులు, ఆసన్న గంగారం తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న వామపక్ష కేరళ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని కుట్రలతో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు నిన్న దేశవ్యాప్తంగా సంయుక్త రైతాంగ మోర్చాను కానీ లేదా సిఐటి, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం 3 సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఆదిలాబాద్లో ఈరోజు మేము చేపడుతున్నాం. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం అనేటువంటిది దేశంలోనే అన్ని రంగాలలో అది ఏంటంటే యాలకులు, లాంగాలు, రబ్బర్లు ఉత్పత్తిలో, అదేవిధంగా ఎగుమతులు ఈ విదేశాలకు చేసి భారతదేశానికి ఏదైతే విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చేది దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం. అదేవిధంగా అక్షరాస్యతలో కానీ, కరువు వరదలు వచ్చినా కానీ, కరోనా వచ్చినా కానీ ప్రజల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం కేరళ వామపక్ష ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మన పెద్ద ఎత్తున మొన్న వరదలు వస్తే వట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చూసిపోయాడు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆ రకంగా వరద బాధితులకు ఇవ్వడం లేదు. ఎలాంటి కష్టం వచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. రెండోది, రాష్ట్రానికి రావాల్సినటువంటి 57,400 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా అంటే 3.7% ఇవ్వాలి. కానీ దాన్ని 1.5కు తగ్గించి ఆ నిధులు తగ్గించడం జరిగింది. ఆహార ధాన్యాలకు ఇవ్వవలసింది అది ఇవ్వడం లేదు. రుణము పరిధి ఉన్నది, దానికి రుణం తీసుకునే రాష్ట్రానికి ఉన్న ఆ పరిధిని కూడా రుణాలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నది. ఇట్లా అదేవిధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నది ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఈ కేరళ ప్రభుత్వం పట్ల ప్రజలలో తప్పుడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా వంతబాడి ఆ రకంగా కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి కుట్రలు అనేటువంటి చేస్తూ ఉన్నది. ఈ కుట్రలు సాగనీయం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేరళ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలా. కేరళ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. రెండోది, దేశంలో రాజ్యాంగం ప్రకారం ఈ కేంద్ర ప్రభుత్వం పరిపాలించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఫెడరల్ వ్యవస్థ కేంద్రంకు రాష్ట్రాలను బలపరిచే విధంగా నిధులు ఇచ్చేది, అధికారాలను ఇచ్చేది, సాయం కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా ఈ 3 సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అశ్వాపురం మండలంలోని మనుగురు భారజాల కర్మాగార జనరల్ మేనేజర్ హెచ్కే శర్మ ఆధ్వర్యంలో ఆఫ్సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్లకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమక్షంలో భారజాల కర్మాగారాన్ని పరిశీలించినారు. టెక్నికల్ సంబంధించి మిఠగూడెం గ్రామంలో H2S విషవాయువు లీక్ అయినప్పుడు సమీప గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు మరియు స్కూళ్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. బడిలో ఉన్న పిల్లల గురించి భయపడవద్దు. ఇందు మూలముగా సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ప్రాంతంలో విధించబడిన ఆఫ్సైట్ ఎమర్జెన్సీ తొలగించబడినది. ఇప్పుడు ఈ గ్రామంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేవు. అందువల్ల మీరు మీ ఇంటి నుంచి బయటకు వచ్చి మీ పనుల్లోకి ఎటువంటి భయం లేకుండా వెళ్ళవలను.
గోదావరికని 5 ఇంక్లేవ్ నుండి భారీగా బీజేపీ కార్యకర్తలు రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తే 6 గ్యారంటీ పథకాలను నమ్మి కాంగ్రెస్కు ఓటు వేశారని, ఆ 6 గ్యారంటీల పథకాలు నెరవేర్చలేక హైడ్రాని తెలంగాణ విగ్రహం మార్పు అని ప్రజలకు మాయ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్కు ఓటేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా 6 గ్యారంటీలు అనే మాట మర్చిపోయిందని అన్నారు. ఆ 6 గ్యారెంటీలకు నిరసనగా బైక్ ర్యాలీతో ట్రయల్ ప్రారంభించామని, ముందుంది కాంగ్రెస్కు సినిమా అని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేది పోలీస్ది ప్రత్యేక చట్టం రాసుకున్నారని అన్నారు. విచ్చేసినటువంటి మన ఎంపీ క్యాండిడేట్ గోమాత శ్రీనివాస్ గారికి, మన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినటువంటి కందుల సంజయ్ రాయన్ గారికి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీపేట శివాజీ గారికి, వెంకటరమణ గారికి, పెద్దపల్లి రవీంద్ర గారికి, అందరికీ నమస్కారం. జై బీజేపీ. నా తోటి కార్యకర్తలకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ సీనియర్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఏడాది పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలకి 6 గ్యారంటీలని అబద్ధపు మోసపు గారెడి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఏడాది పాలన పూర్తి చేసిన 6 గ్యారంటీని కూడా పూర్తి చేయలే. ఇవాళ ప్రజల ముందుకొచ్చి విజయోత్సవ సభలు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు అవకాశం ఇస్తే నష్టం జరిగిందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇవాళ కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా ఇవాళ తయారైంది రాష్ట్ర ప్రజల యొక్క దుస్థితి. ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయి, ప్రజల యొక్క తలరాతలు మార్చేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ గ్యారంటీలను పక్కతోవ పట్టించడానికి, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైడ్రా అని, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని, ఇవాళ టీఎస్ తీసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నామో మేము భారతీయ జనతా పార్టీ నుండి, ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు, 420 రేవంత్ రెడ్డి ఏదైతే 420 హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఇది భారతీయ జనతా పార్టీది ఇది ఆరంభం మాత్రమే. ముందట ఇవాళ ట్రయల్ చూపిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ, రేపు ముందున్నది సినిమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తాము. ఇవాళ ప్రజలందరి పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే, అభివృద్ధి కాదు కదా, అభివృద్ధి మాట దేవుడెరుగు, కనీసం మమ్మల్ని బతకనిస్తే చాలు ఈ ప్రాంతంలో అనేటువంటి దుస్థితి ఇటు రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఫైన్ లైన్ దగ్గర నుండి ఇవాళ బైక్ ర్యాలీ, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇవాళ మరి అన్నమో రామచంద్ర అని ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చట్టాలు వాళ్ళే రాసుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇవాళ రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రామగుండంలో మాత్రం నిరసన కార్యక్రమం చేస్తే కనీసం మాకు మైక్ సౌండ్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బలవంతంగా ఇవాళ సౌండ్ సిస్టమ్ ను కూడా తీసుకుపోయిందంటే నిజంగా కూడా పోలీసు యొక్క నిరంకుశత్వం ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి మేము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇవాళ మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, మేమున్నాము నాయకులుగా. ఇవాళ రాష్ట్ర నాయకత్వం, స్థానిక నాయకత్వం మీకు అండగా ఉంటది. ఎలాంటి పోరాటానికైనా మనం ముందుండాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటాన్ని ఉధృతం చేద్దాము. 6 గ్యారంటీల సంగతి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఖచ్చితంగా ఈరోజు 1 ఇయర్ పాలన పూర్తి చేసుకున్నారు. మా పోరాటం మొదలైంది భారతీయ జనతా పార్టీది. తప్పకుండా
100% మీ దగ్గర నుండి 6 గ్యారంటీల సంగతి ఏందో తేలేదాకా మేము వెంట పడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాలకు వెళ్తే మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటకు చెందిన 3 యువకులు నరసింహపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కారులో నరసంపేటలోని మాదన్నపేట చెరువు వైపు వెళ్లారు. కార్యక్రమంలో చెరువు మత్తడి వద్ద కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిన సమాచారం గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో యువకుడికి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీంపూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఘోష్ ఆకస్మిక తనిఖీ. నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుని ముందస్తు సమాచారాన్ని రాబట్టాలని సూచన. గోదావరి ఖని పై ఇంగ్లాండ్ నుండి భారీగా బీజేపీ కార్యకర్తలు రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఘటన. పెళ్లికి వచ్చిన ఓ యువకుడు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.